నేటి వినతో మరి మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమెన్, ఆమెన్. రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చినాము. ఈరోజు మన మధ్యలో కలువల ఆశ వాక్య సందేశాన్ని అందజేయడానికి సిద్ధపడింది. సమయాన్ని అమ్మాయికి ఇద్దాము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుని నామంలో ప్రతి ఒక్కరు కూడుకున్న ప్రతి వారికి దేవుని నామంలో వందనాలు. సమయం ఇచ్చినటువంటి మమ్మీకి డాడీకి వందనాలు. దేవాదేవునికి ముఖ్యమైన వందనాలు తెలియజేసుకుంటున్నాము. మూల వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుందాము. కీర్తనలు 149 4వ వచనం చదువుకుందాము. కీర్తనలు 149 4వ వచనం. యెహోవా ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం 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 సర్వోన్నతుడ సర్వాధికారి సర్వశక్తిమంతుడైన దేవానికి వందనాలు తండ్రి. ఈ సమయంలో ప్రభా తండ్రి మేమందరూ తండ్రి యేసయ్యా నీ సన్నిధిలో నాయన తండ్రి గ్యాదర్ అయ్యి ప్రభా తండ్రి నీ సన్నిధిలో నాయన ప్రభా నీ మాటల కొరకు తండ్రి యేసయ్యా మేము ఆశపడి ఉండగా తండ్రి యేసయ్యా మాకు కావాల్సిన నాయన తండ్రి యేసయ్యా జీవాహారం నీవే దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నన్ను మరుగుపరిచి ప్రభా నీవే మాట్లాడమని తండ్రి యేసయ్యా ఏదైతే అవసరం ఉన్నదో ప్రభా తండ్రి అదే నీవు బోధించమని నాయన తండ్రి మా ప్రతి ఒక్కరికి వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయాలు దయచేయమని ప్రభా యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. ఇక్కడ ఈ వచనంలో మనం చూసినట్లయితే యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు అంటే ఎంతో ఇష్టము కలిగిన వాడు. మన అందరము అంటే దేవునికి చాలా ఇష్టం కదండి. ఆయన దీనులను రక్షణతో అలంకరించును. మనందరినీ ఆయన ఎంతగానో ఇష్టపడ్డారు, ఎంతగానో ఆయన మనల్ని ప్రేమించారు. అందుకనే ఆయన మనిషి కుమారుడిగా ఈ లోకంలోనికి వచ్చారు. లోకంలోనికి వచ్చి మనందరి పాపముల కొరకు ఆయన సిలువ వేయబడ్డారు. మనల్ని ఎంతో ప్రేమించారు కాబట్టి మనకి అంత గొప్ప రక్షణతో మనందరినీ అలంకరించారు. మనము ఒకసారి కీర్తనలు 91వ కీర్తన చూసుకుందామండి. కీర్తనలు 91 ఒక్కొక్క వచనము మనం చూసుకుంటే నిజంగా మనము అనుదినము ప్రతి ఒక్కరూ కీర్తనలు 91వ కీర్తన గుర్తు చేసుకోకుండా ఎవ్వరికీ రోజు అనేది అవ్వదు కదండి. అంతగా మనం ఏ కష్టం వచ్చినా ఏదొచ్చినా ఒకవేళ ఇతరులకి ఏదైనా అయినా సరే మనం ఫస్ట్ వాళ్ళకి రిఫర్ చేసే వాక్యమే మనం ఏం చేస్తాము, కీర్తనలు 91వ కీర్తనే వాళ్ళ దగ్గర మనం కూర్చొని నేను చూసాను మా పెద్దమ్మ మా మమ్మీ మా అమ్మమ్మకు బాగాలేనప్పుడు కంటిన్యూస్గా ఈ కీర్తనే వాళ్ళు చదువుతూ ఉండేవారు అనమాట. అలాగే మా అమ్మమ్మ కూడా దేవుని తెలుసుకుంది. దేవునిలో అంటే అగ్రీ చేయడం లేదు, తను పూర్తిగా బెడ్ రిడెన్ అయిపోయిన సిచ్యుయేషన్లో అప్పుడు కూడా వాళ్ళు హిందూస్గా ఉండేవారు అనమాట. దేవుడు అంటే మా అమ్మమ్మ యాక్సెప్ట్ చేసేది కాదు. అలాంటి టైంలో మా మమ్మీ మా పెద్దమ్మ ఎంత సర్వీస్ చేశారంటే మా అమ్మమ్మకి తను ఇంకా ఎంత కంప్లీట్గా ఇంకా చాలా అంత ఏజ్ అయిపోలేదు, అయినప్పటికీ కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఇంకా బెడ్ రిడన్ అయిపోయింది. అలాంటి టైంలో నేను చూశాను కంటిన్యూస్గా మా మమ్మీ మా పెద్దమ్మ కానీ పక్కన కూర్చొని బైబిల్ పట్టుకొని కీర్తనలో 91వ కీర్తన దాని పక్కన గట్టిగా చదివేవారు అనమాట. తను వింటూ మరి లాస్ట్కి దేవుని అలాగే తన హృదయంలో అంగీకరించిందనే మేము అందరు నమ్మాము. అంత అంగీకరించకుండా అసలు తన ప్రాణం అనేది దేవుని సన్నిధికి చేరదు కదండి. ఎవరు కూడా ఆయన లాస్ట్ మినిట్లో ఆయన అట్లీస్ట్ ఆయన్ని యాక్సెప్టెన్స్ అనేది మనుషులకి దేవుడు ఇస్తారు. అలాగా ఈ కీర్తన వల్లే మా అమ్మమ్మ నిజంగా దేవుని సన్నిధిలో ఉన్నారని చెప్పి మేము నమ్ముచున్నాము. అయితే ఇంత గొప్ప కీర్తన ఇందులో ఏమున్నాయి, దేవుడు మన పట్ల చూపించిన ప్రతి ఒక్క ప్రేమ కదా. ఒక్కొక్క పాయింట్లో మనం చూసినట్లయితే ఆయన మన కోసం ఎంతగా ఆయన ప్రొటెక్షన్ ఇస్తున్నారో, మనల్ని ఎంతగా ఆయన ఆదరిస్తున్నాడో, మనతోనే ఎంతగా ఉన్నారో అని చెప్పి ఒక్కొక్క వచనంలోని మనము చూస్తామన్నమాట. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను.
వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. మనల్ని ఇదంతా నేను వివరించకపోయినా ఈ వాక్యం ఒక్కొక్క వాక్యము మనకంత సుపరిచితం కాబట్టి ఎవ్వరు వివరించినా వివరించకపోయినా మనకి ఒక్కొక్క వచనము చదువుతుంటే అంత మనకి ఒకలాంటి ధైర్యము కానీ ఒకలాంటి నెమ్మది మనకి కలుగుతుంది అనమాట ఒక్కొక్క వచనం నుంచి. ఎంత మనము ఇంకా ఎటూ లేదు, పరిస్థితి అంతా చేజారిపోయింది అన్న స్థితిలో నుంచి కూడా దేవుడు మనల్ని విడిపించగలరు. మన చుట్టూ ఎన్ని తెగుళ్ళు ఉన్నప్పటికీ దేవుడు మన చుట్టూ ఏ తెగులు రాకుండా మనల్ని రక్షిస్తున్నారు కదండి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రివేళ కలుగు భయమునకైనను, పగటివేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. మనకి ఏదొచ్చినా ఎలాంటి వచ్చినా సరే మనకి భయం అనేది కానీ దిగులు అనేది కానీ దేవుడు మన దరి చేరనివ్వకుండా ఆయన రెక్కల చాటునే మనల్ని భద్రపరుస్తూ మనల్ని కప్పుతూ ఆయన కంటి రెప్పలాగా మనల్ని అనుదినము అనునిత్యము చూస్తున్నారండి. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. అసలు మన పక్కన 1000 మంది 10,000 మంది పడిపోతున్నారంటే అసలు నాకు తెలిసి మనం ఎంత ఇదిగా ఉండాలి అసలు కదండి. ఆ దృష్టిలో అంతమంది మన పక్కన పడిపోతూ ఉన్నా మనం నించున్నాం అంటే మనం ఎంత ఒక్కొక్కరు జైంట్స్ లాగా పెద్ద పెద్దగా ఉండాలి. కానీ చూస్తే మనం ఎంత చిన్న చిన్న మనుషుల్లా ఉంటాము కదండి. నిజంగా మనం చూస్తే ఎంత చిన్ని మనుషుల్లా ఉంటాం. ఇంకా చెప్పాలంటే పెద్ద పెద్ద బాడీస్ పెద్ద పెద్దగా ఉన్న మనుషులు కూడా కొన్నిసార్లు ఇట్టే ఒక్క నిమిషంలోనే రెప్పపాటునే వాళ్ళు ఎలా చనిపోతున్నారో ఏంటో మనకి ఏమీ తెలీదు. ఎలా వాళ్ళ స్థితి నుంచి దిగజారిపోయి పడిపోతున్నారో కూడా మనకి తెలీదు. కానీ మనల్ని మాత్రం దేవుడు ఎంత మనము అల్పంగా ఉన్నా సరే, ఎంత మనము దీనులుగా ఉన్నా సరే దేవుడు మనల్ని అంత గొప్ప అసలు 10,000 మంది 1000 మంది పడిపోతున్నా సరే మనల్ని నించోపెడుతున్నారు అంటే మనకి ఎంత శక్తిని అనుగ్రహిస్తే మనం నించుంటామండి. అంతమంది పడిపోతున్నా అంత శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తారు. అపాయము నీ వద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడు అయిన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. నీకు అపాయమేమియూ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో ఆయన నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగులకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతడిని తప్పించెను. అతడు నా నామము నెరిగినవాడు గనుక నేను అతని గనపరచెదను. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడైయుందును. అతని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. ఎంతో గొప్ప కీర్తన కదండి ఇది. మనందరికీ అనుదినము మనం చదువుకునే ఈ కీర్తనలో ఇన్ని వచనాలు మనం ప్రతిరోజు వీటిల్ని ఎందుకు చదువుతున్నాము? 91 కీర్తన అంటే ప్రతి ఒక్కరు అదే కదా, దాంట్లో ఉన్న ప్రతి ఒక్క మేలులు మనకు వచ్చేయాలనే కదండి అందరూ చదువుతాము. అందులో ఉన్న ప్రతి ఒక్క మాటని మనం స్వతంత్రించుకోవడానికే ఈ మాటలన్నీ మనం చదువుకుంటాము. దీని నుంచి మనము బలాన్ని పొందుకుంటాము, శక్తిని పొందుకుంటాము. ఆయన ఎలా శ్రమలో మన ఏ శ్రమ వచ్చినా ఫస్ట్ మనం బైబిల్ తీసేసి 91 కీర్తనే మనం చదివేస్తాం కదండి. ప్రతి విషయంలోని మనతో పాటుగా ఇంకా అన్ని వేరే వాక్యాలు కూడా చాలా చదువుతాం. కానీ ఈ 91 కీర్తన అనేది అంత ప్రాముఖ్యమైనది. ఇందులో దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలు మన జీవితంలో అలాగే ఇంకా కొనసాగాలని మనము ప్రార్థనలు చేసుకుందాము. తర్వాత మనం చూసినట్లయితే మత్తయి సువార్తలోనికి వెళ్ళిపోదాము. మత్తయి సువార్త
25వ అధ్యాయము 35వ వచనం నుంచి మనం చూసుకుందాం. మత్తయి సువార్త 25:35. ఓకే, చూద్దాము. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పెను. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి? నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి? ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటిమి? దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి? ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. ఇక్కడ మనం చూసినట్లయితే ఉపమాన రీతిగా చెప్తూ ఉంటున్నారు కదండి. యేసయ్య చెప్తుంటే నీతిమంతులు అందరూ ఆయన్ని నన్ను చేర్చుకున్నారు, ఇలా నేను దీనుడిగా ఉన్నప్పుడు మీరు నన్ను చేర్చుకున్నారు, నేను చెరసాలలో ఉన్నప్పుడు మీరు నన్ను చూడవచ్చితిరి, నేను ఆకలి కొనినప్పుడు మీరు నాకు ఆహారం ఇచ్చారు అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇవన్నీ నీతిమంతులు దేవునికి అయితే, రాజుకి అయితే ఆయన నీతిమంతులు ఎవ్వరూ కూడా చెయ్యలేదు. అందుకని వాళ్ళు ఈ క్వశ్చన్స్ అన్నీ అడుగుతున్నారు. ప్రభువా, ఎప్పుడు మేము చేశాము? నువ్వు ఆకలి కొంట చూసి మేము ఎప్పుడు నీకు ఆహారం ఇచ్చాము? ఎప్పుడు దాహంకి ఇచ్చాము? ఎప్పుడు నిన్ను చేర్చుకున్నాము? బట్టలు ఎప్పుడు ఇచ్చాము? చూడడానికి ఎప్పుడు వచ్చాము అని అడిగితే, మిక్కిలి అల్పులైన 40 వచనంలో మనం చూద్దాము. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఇందాక చదువుకున్న ప్రతి ఒక్క మేలు 91st కీర్తనలో నేను మొన్న అంటే అలా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచింది ఏంటంటే, మన అందరికీ తెలిసిన విషయమేనండి. కానీ మనం ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు ఏ మేలుకరమైన వాక్యం చదివినా అది మన కోసము అని చెప్పి దాన్ని మనము స్వతంత్రించుకుంటాం కదా. అందరూ అలాగే స్వతంత్రించుకుంటాం. ఒక మేలుకరమైన వాక్యం ఎక్కడ చదివినా సరే ఫస్ట్ అది మనకి మనము అప్లై చేసుకుంటాం, మనకి మనం అది రిసీవ్ చేసుకుంటాం, దాన్ని పొందుకోవాలని అనుకుని మనం పొందుకుంటాం, మన వ్యూలో మనం దాన్ని తీసుకుంటాం. అయితే నాకు ఆ రోజు అర్థమైనది ఏంటంటే, దేవుడు తన ప్రజల యందు ఎంతో ప్రీతి గలవాడు కదండి. దేవుడు తన ప్రజల యందు ఎంతో ప్రీతి గలవాడు. నన్ను చేసిన దేవుడే మా మమ్మీని చేశారు, మా మమ్మీని చేసిన దేవుడే మనలందరినీ చేశారు కదండి. ఈ సృష్టిలో జీవిస్తున్న ప్రతి ఒక్క మనిషిని దేవుడే మనల్ని ప్రతి ఒక్కరిని చేసుకున్నారు. మన ప్రతి ఒక్కరిని సృష్టించారు. అయితే దేవుడు తన ప్రజల యందు ఎంతో ప్రీతి కలవాడంటే, దేవుని దృష్టిలో మనం చూసినట్లయితే ఆయన చేసుకున్నప్పుడు ప్రతి మనిషి ఆయన ప్రజలే అవుతారు కదండి. ఎప్పుడైతే యేసయ్య వచ్చి మన పాప క్షమాపణల కోసం ఆయన మరణించారో, అప్పుడు తనని నమ్ముకొని ఆయన మార్గంలో నడిచిన వారు ఆయన ప్రజలు అవుతారు. అది ఓకే. కానీ దేవుడు తన సొంత చేతులతో మన ప్రతి ఒక్కరిని సృష్టించినప్పుడు ఈ లోకంలో నివసించిన ప్రతి మనిషి కూడా ఏమవుతారండి? దేవుని ప్రజలే అవుతారు. అది అన్యజనులా లేకపోతే దేవుని నామం ఎరిగిన బిడ్డలా, ఇదైతే మనం చూస్తాము. మనకి ఎందుకంటే మంచి చెడులు తెలిసిపోయాయి కాబట్టి మనం అంతగా అన్ని విషయాలు ఆలోచించేస్తాం. కానీ దేవుడు ప్రతి ఒక్కరిని సృష్టించారు కాబట్టి ఆయన సృష్టిలో ఉన్న ప్రతి మనిషి కూడా దేవుని ప్రజలే అవుతారు. అది ఏ విధంగానైనా ఆఖరికి ప్రతి ఒక్క మనిషి దేవుని ప్రజలుగా అయితేనే ఈ సృష్టి అనేది ఒక సార్థకం అవుతుంది. అయితే మనం చూసినట్లయితే ఇందాక చదివిన ప్రతి ఒక్క మేలు మనతో పాటు మన
ఈ సృష్టిలో ఉన్న ప్రతి మనిషి కొరకు దేవుడు రాసిన మాటలు అవి కదండి. అందుకనే అది ఎవరి దగ్గర మనం కూర్చొని బాధ కలిగిన వారి దగ్గర చదివితే వాళ్ళకి నెమ్మది వస్తుంది. అనారోగ్యంతో ఉన్న వాళ్ళ దగ్గర మనం చదివితే వాళ్ళకి స్వస్థత వస్తుంది. ఏదైనా డిప్రెషన్లో ఉన్న వాళ్ళ దగ్గర చదివితే వాళ్ళకి విడుదల వస్తుంది. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? చదివేది మనం కదా. మనం అనుకుంటున్నాం, మనం బ్రెయిన్లో ఏమనుకుంటున్నాము, అది మేలుకరమైన వాక్యాలు, మనకే మేలు కలుగుతుంది, దేవుడు నా కోసం ఇచ్చాడు. మన అందరూ ఏమనుకున్నా, దేవుడు నన్ను ఎంతో ప్రేమించారు, దేవుడు నన్ను ఎంతో ప్రేమించారు, ఆయన నన్ను ఎంతగానో ప్రేమించారు కనుక నా కోసం ఇది చేస్తారు, అది చేస్తారని మనం ప్రతి ఒక్కరు ఆశపడతాము. అన్ని ఆయన సన్నిధిలో మనం అదే విధంగా చూస్తాము. అయితే దేవుడు చెప్తున్నారు ఏంటంటే, మీలో మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయంగా చెప్పుచున్నారు. మనం చూసినట్లయితే చాలాసార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళని దేవుడు లోకంని ఎంతో ప్రేమించారు కదండి, మనం చూస్తాం. తర్వాత ఆయన ప్రజల యందు ఆయన చాలా ప్రీతి కలవాడు. అయితే ప్రతి ఒక్కరిని కూడా ఆయన సేమ్, అంటే మనము ఒకరి పట్ల ఇంకొకరికి, ఒకే ఇంట్లో ఒకరిని ఒకలాగా, ఇంకొకరిని ఇంకొకలాగా మనము ఒపీనియన్స్ కలిగి ఉంటాము కదండి. మనము ఒకరిని ఎక్కువ ఇష్టపడతాం, ఒకరిని తక్కువ ఇష్టపడతాం, ఇంకొకరిని ఇంకా ఎక్కువ ఇష్టపడతాం. మనిషిని బట్టి, మన చుట్టూ ఉన్న వారిలోనే మనం మనుషుల్ని బట్టి, వాళ్ళతో మనకున్న బాండింగ్ని బట్టి మనము ఒకరి మీద ప్రేమ, ఇంకొకరి మీద ప్రేమకి ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. కానీ దేవుడు ఈ లోకంలో సృష్టించిన ప్రతి ఒక్కరు, మనము చూస్తాం కదండి, గొర్రెలు తప్పిపోతే తప్పిపోయిన గొర్రె కోసం దేవుడు తిరిగి వెళ్ళి దాన్ని వెతికి రక్షించుకోవడానికి వెళ్తున్నాడు. అంటే ఆయనకి ఉన్న అన్ని గొర్రెల మీద కూడా సేమ్, అంటే ఒకలాంటి ప్రేమే ప్రతి ఒక్క గొర్రె మీద ఆయన కలిగి ఉన్నారన్నమాట. మనం అనుకుంటాము, ఆయన్ని ఆశ్రయించుకున్నాము, నేను ఎక్కువ ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నన్ను ఎక్కువగా ప్రేమిస్తారు, నేను ఎక్కువ వాక్యం చదువుతాను, దేవుడు నన్ను ఎక్కువగా ప్రేమిస్తారు, నేను ఎక్కువ పాటలు పాడతాను, దేవుడు నన్ను ఎక్కువగా ప్రేమిస్తారు. ఇది కాదు. దేవుడు మనల్ని చేసుకున్నారు కాబట్టి ఆయన మనకి ఉచితమైన కృప ద్వారా ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు కదండి. ఆయన చేసుకున్నందుకు ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు. అందుకు ఆ ప్రేమ అనేది ప్రతి ఒక్కరి మీద సేమ్గానే ఉంటుంది. దేవుడు పక్షపాతి కాదు అని మనం ఎన్నోసార్లు ప్రార్థనలో అనుకుంటాం కదా. అంటే ఏంటి? దేవుడికి ఎవరి మీద కూడా ఎక్కువ పార్షియాలిటీ అలాంటిది ఉండదు. అందరి మీద దేవుడు అందరినీ ఎంతో గొప్పగా ప్రేమిస్తున్నారు. అందుకనే అతని కుమారుని ఇలా మనిషి కుమారిగా వచ్చి మనందరి కోసము ప్రాణం విడిచి సిలువ వేయబడ్డారు. ఇదంతా ఎందుకు? అంతగా మనుషులందరినీ ప్రేమించారు కదండి. మనుషులందరినీ అంత గొప్పగా ప్రేమించారు కాబట్టి ఆయన అంత ఘోరమైన, అంత కఠినమైన సిలువలోనికి ఆయన వెళ్ళగలిగారు. ఎందుకు వెళ్ళగలిగారు? మన అందరి కొరకు. కానీ మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్క ప్రార్థనలో, దేవా నిన్ను పోలి నేను నడుచుకోవాలి అని మనం అందరూ ప్రార్థన చేస్తున్నాం. కానీ ఆయనను పోలి మనం ఇతరుల పట్ల ఆయన ఎలాగా ప్రతి ఒక్కరి పట్ల ఏకరీతిగా ప్రేమను చూపిస్తున్నారో మనం అలా చూపించగలుగుతున్నామా చెప్పండి? లేదు. ఈ ఆన్సర్ మన ప్రతి ఒక్క హృదయాలకి తెలుసు. నేను ఈ యొక్క ఆలోచన నాకు వచ్చినప్పుడు అసలు ఎంతగా నాకు బాధ వచ్చిందంటే, నిజమే కదా. మనము ఆయన ప్రతి ఒక్కరిని ఎంతో ప్రేమించారు. మనం అనుకుంటున్నాం దేవుడిని మనం ప్రేమిస్తున్నాము, మన పూర్ణ హృదయాలతో మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ లేదు. మనం మన చుట్టూ ఉన్న మనుషుల్నే ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా మనం చూస్తున్నప్పుడు మనం దేవాది దేవుణ్ణి ఎలా ప్రేమించగలమండి మన హృదయాలతో? అది జరుగుతుందా? జరుగుతుందా? ఎప్పుడు దేవుడు ఏం చెప్పారు? ఆయన కొత్త నిబంధనలో, పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలన్నిటినీ కంబైన్ చేసి కొత్త నిబంధనలోకి వచ్చినప్పటికీ మనకి 2 ఆజ్ఞలు ఇచ్చారు. ఒకటి, మన పూర్ణ హృదయంతోని, పూర్ణ ఆత్మతోని దేవుని సేవింపవలెను. ఇంకొకటి, నిన్ను వలె నీ పొరుగువానిని
ప్రేమించు, ఆయన ఆజ్ఞలలో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అంటే ఆయన ఎంతగా ఆయన ప్రజల్ని ప్రీతి గలవాడు కాబట్టి ఆజ్ఞల్లో కూడా అది పెట్టి మనలాగా అంటే ఆయన ఇండైరెక్ట్‌గా మనకు చెప్పారు. నేను నిన్ను చేసినట్టే ప్రతి ఒక్కరిని చేశాను. నేను నిన్ను ప్రేమిస్తున్నట్టే ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాను. కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరిని అదే విధంగా ప్రేమించవలెను అని చెప్పి దేవుడు చెప్పారు. అది కానీ మనము దాన్ని చేయగలుగుతున్నామండి ఆయన ఇచ్చిన ఆజ్ఞల్ని? అట్‌లీస్ట్ అసల మనము రోజులో కనీసం రోజులో ఒక్కసారైనా మనం ఈ ఆజ్ఞను అతిక్రమించకుండా మన రోజు గడవదు. ఇండైరెక్ట్‌లీ మనకెవరైనా కొంతమంది ఫేసెస్ చూస్తేనే మనకి నచ్చదు. కోపం వచ్చేస్తది. లేకపోతే కొంతమంది మనకన్నా పొజిషన్‌లో తక్కువగా ఉన్నారనుకోండి. వాళ్ళని చూస్తే మనము వాళ్ళేంటి నాకు చెప్పేది అన్నట్టుగా మన ఆలోచనలొస్తాయి కదా! దాన్ని జయించుకోవడము, ఆ ఆలోచనలో నుంచి బయటికి రావడము, మనం ప్రతి ఒక్కరితోని ఏకరీతిగా ఉండడం అనేది జరగని పని. అయితే దేవుడు మనకి వాగ్దానం చేశారు కదండీ! మనకి ఏదొచ్చినా సరే ప్రతి విషయంలోని దేవుడే మనకి తోడుగా ఉండి మనం చేయలేనివి కూడా ఆయనే మనకి శక్తి ఇచ్చి చేయగలిగేలా చేస్తారు. కాబట్టి మనం ఏం చేయాలి? తండ్రి నీలాగా నేను అందరిని ప్రేమించాలి. ఇప్పుడు నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా అంటే ఎప్పుడైతే మనము ఈ వాక్యంలో మనం చూసాం కదా! ఇన్ని చెప్పారు. ఏం అడిగారు? ఆకలిగా ఉన్నప్పుడు ఆహారం ఇచ్చారు. చెరసాలలో ఉన్నప్పుడు చూడ్డానికి వచ్చారు. నేను ఇవన్నీ మనం చదువుకున్నాం కదా! బో ఆహ్, దాహం కొనినప్పుడు త్రాగడానికి ఇచ్చారని. ఇవన్నీ మనం చూసినట్లయితే ఎప్పుడైతే మనము ఇతరుల పట్ల మనం మంచిగా మనము బిహేవ్ చేస్తామో, వారితో మనల్ని ప్రేమతో మనం ఎప్పుడైతే వారితో మనము ఆహ్, నడుచుకుంటామో, అప్పుడు దేవుడిని మనము నిజముగా సంతోషపెట్టు వారముగా ఉంటాము. అప్పుడే మనం దేవుడిని ప్రేమించు వారముగా ఉంటాం. ఎన్ని ఆరాధనలు చేసి, ఎన్ని స్తుతులు చేసి, కంటిన్యూయస్‌గా స్తుతులు రోజంతా చెప్పినా సరే, ఒక్కళ్ళు నీ దగ్గరకొచ్చినప్పుడు నువ్వు వారితో మంచిగా బిహేవ్ చేయకపోతే, అవంతా కూడా వేస్ట్. అవన్నీ కూడా వ్యర్థము. నువ్వు చేసిన స్తుతులు అవి నామకార్థముగానే మిగిలిపోతాయి. అనుకుంటున్నాం మనము ఇంత జపం చేస్తున్నాం తండ్రి నీవే, నీవే కావాలి అని నేను అంత దేవునిలో ఉన్నాను. నేనే ఘనురాలిని, నేనే ఘనుడిని అని మనం అందరూ అనుకుంటాము. కానీ నిజముగా దేవుడు ఎప్పుడు సంతోషపడతారు? మనం ఆయన్ని అంతగా ప్రేమిస్తున్నామని దేవునికి ఎప్పుడు అర్థమవుతది అంటే, మనం మన చుట్టూ ఉన్న వారితో ఎప్పుడైతే ప్రేమతో మనం మలుచుకుంటామో, ప్రేమతో మనం నడుస్తామో, ప్రతి ఒక్కరిలోని మనల్ని చూసుకొని వారిని వారిలాగా మనం యాక్సెప్ట్ చేస్తామో, అప్పుడే దేవుని మనం అందరూ ఆనందపెట్టే వారములాగా ఉంటాము, మారతాము. ఇది మనం ప్రతి ఒక్క హృదయాలు అనుదినం వారు ఏ పొజిషన్‌లో ఉన్నా మనకి సంబంధం లేదండి. ఇప్పుడు సడెన్‌గా చాలా సార్లు మనం చూసినట్లయితే ఆటో డ్రైవర్స్ విషయంలో కానీ, లేకపోతే ఏదైనా కూరగాయలు అమ్ముకునే విషయంలో కానీ, లేకపోతే చెత్తలు వాళ్ళు వస్తారు ఇంటికి చెత్త తీసుకురాడానికి. వాళ్ళని గాని మనం చూసినప్పుడే వాళ్ళని ఎంత తక్కువగా మనం చూస్తాం కదండీ! ఎంతో తక్కువగా. అసలేంటి వీళ్ళు వాళ్ళ చెయ్యి మనకి తగిలితేనే మనకి ఎంత ఇదిగా అనిపిస్తది. వీళ్ళేంటి అసల మనల్ని పట్టుకున్నారని వెంటనే మనం వెళ్లి కడిగేసుకోవడమో ఏదో చేసేస్తాం. నిజమే కదండీ! అలాంటిది మనం ప్రతి ఒక్క మనుషుల్ని ఎలాగా దేవుడు అంతలా ప్రతి ఒక్కరితోని ఆయన చెప్తారు నేను దీనుల కోసము, దరిద్రుల కోసమే వచ్చానని చెప్తున్నారు కదా! అంటే వారందరితోని మనం ఎప్పుడైతే సఖ్యతగా మనమందరూ మంచి ఒక ఆహ్, స్నేహమైన భావనతో ఉంటామో అప్పుడే దేవుని మనము ఆనందపరిచే వారంగా ఉంటాం. మనం అనుకుంటున్నాం ఆయన ఇచ్చిన ప్రతి ఒక్క మేలుకరమైన మాటలు బైబిల్‌లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఆయన మనకి అనుగ్రహించిన మాటలు అని. ఆయన మనకి మాత్రమే అనుగ్రహించలేదు. ఆయనను నమ్ముకున్న ప్రతి ఒక్క ఆయన సృష్టించిన ప్రతి ఒక్క మనిషికి కూడా ఆ వాక్యాలనేవి అంతే
విధముగా అంటే మనకి 100% అయితే వాళ్ళకి కూడా 100% వర్తిస్తాయి. ప్రతి ఒక్క మనిషికి సమానముగా ప్రతి ఒక్క వాక్యము కూడా వర్తిస్తాయన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన నడవడికలో కానీ, మనం ఏది నిల్చున్నా, కూర్చున్నా, ఏం చేసినా మన చుట్టూ ఉన్న వారితో మనము సఖ్యతగా లేకపోతే, మనం ఎంత భక్తి చేసినా సరే అది వ్యర్థముగానే పోతుంది. నువ్వు ఎంత భక్తి చేసినా నీ భక్తి వ్యర్థముగా పోకూడదంటే, ఎప్పుడు మన చుట్టూ ఉన్న వారితో అంటే అది ఎవరైనా కానివ్వండి, మనకు తెలిసినా, తెలియకపోయినా మన మార్గంలో చూస్తున్నప్పుడు తెలియని వాళ్ళు ఎంతో మంది కనిపిస్తారు. అది వాళ్ళు క్రిస్టియన్స్ అయితేనే మనం నవ్వుతామండి. క్రిస్టియన్స్ అయితేనే మనం ప్రైజ్ లార్డ్ చెప్పుకొని వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ కొనసాగిస్తాం కదా! అదేంటి? మనము అన్యులతో కూడా అదే విధంగా మనము ప్రేమని పంచాలి. అదే విధంగా ఎందుకు మనం అన్యులతో కూడా ఇంకా ఎక్కువగా నన్నడిగితే క్రిస్టియన్స్‌తో మనం ఎలాగో వాళ్ళతో మనకి ఒక ఉంటది. బాండింగ్ ఉంటది. కానీ మన అన్యులకి ఇంకా మనం ఈ క్రిస్టియన్స్‌తో పోలిస్తే అన్యులతో ఇంకా ఎక్కువగా మనం ప్రీతికరంగా ఉండాలి. ఎందుకు? మనం ఎంత ప్రేమ మనం చూపిస్తే మనము దేన్ని చూపిస్తున్నట్టండి? మనల్ని చూపించుకుంటున్నట్టు కాదు. మనలో ఉన్న దేవుని చూపిస్తున్నట్టు. మనం ఎంత ప్రేమతో మనం నడుచుకుంటామో వాళ్ళకి దేనివల్ల అది వీళ్ళేంటి ఇంత ప్రేమతో మన పట్ల ఉంటున్నారు, వీళ్ళేంటి ఇలా అంత మన కోసం మేలు చేస్తున్నారని ఇండైరెక్ట్‌గా మనలో ఉన్న దేవుని వాళ్ళు చూడడం స్టార్ట్ చేస్తారన్నమాట. కదండీ! ఇంత సువార్త చెప్పడము మాటల ద్వారానే కాదండి. మనమే నడిచే కరపత్రికల వలె మారిపోవాలి. మనలో నుంచే మన జీవితాన్ని చూసే అనేకులు దేవునిలోనికి రావాలి. మనమే ఆయనకి మాదిరికరముగా జీవిస్తేనే అప్పుడు మనలో నుంచి ఆ దేవుని ప్రేమ అనేది బయటికి వస్తా ఉంటదన్నమాట. మాటల వల్లనే కాదు, మనం జీవించిన జీవన విధానం బట్టి కూడా అనేక మంది మారాలి. మనం చూపించే ప్రేమని ఇంత ప్రేమ ఉంటదా? వీళ్ళకి ఇంత ప్రేమ ఎలా తెలిసింది? మనకి ఎలా తెలిసింది అంత గొప్ప ప్రేమని? ఎలా తెలిసింది? ఆయనే చూపించారు కదండీ! ఇలా ఆయనే మనల్ని అంతగా ప్రేమించారు. అంత ప్రేమించి మనల్ని చూపించారు కాబట్టే మనం చేయగలుగుతున్నాం. ఏదున్నా సరే మనం ఆయన నుంచి పొందుకున్నదే. మన ఘనత మన విషయంలో ఎలాంటి అతిశయము ఉండదు. ఏ అతిశయం మనకు కలిగినా అది కేవలము దేవుని వలన ఉన్న అతిశయం మాత్రమే కదండీ! అట్టి రీతిగా ఎప్పుడు కూడా ప్రేమ ఇతరుల పట్ల, మన చుట్టూ ఉన్నవారి పట్ల దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించారో మన చుట్టూ ఉన్న వారిని కూడా అదే విధముగా ప్రేమించారు కాబట్టి మనం అందరూ కూడా దేవుణ్ణి అంత ఆనందపరచాలి అంటే మన చుట్టూ ఉన్న వారిని అదే విధముగా ఆయన ఎలా ఏకరీతిగా ఉన్న దేవుడో మనము కూడా అందరి మీద సమానముగా ఎవ్వరిని వారి వారి స్థితిగతులను చూసి కానీ వారి పొజిషన్స్ చూసి కానీ మనము బిహేవ్ చేయకూడదండి. అలా చేస్తే దేవుని నిత్యము మనము దుఃఖపరిచే వారంగా మనము ఉంటాము. ఆయనే ఆజ్ఞల్లో చెప్పారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే నాకు నువ్వు ఎంత ఇంపార్టెంటో నీ చుట్టూ ఉన్నవారు కూడా అంతే ఇంపార్టెంట్. సో నువ్వు ప్రేమించుకుంటావో నీ చుట్టూ ఉన్నవారిని కూడా అలాగే ప్రేమించాలి. మనం అనుకుంటాం శత్రువుల్ని దేవుడు ప్రేమించమన్నారు, అది చాలా కష్టమైన పని అని కదా! శత్రువులు కూడా మనలాంటి ఇంకొక మనుషులే కదండి వారు కూడా. సో దేవుడు వారిని కూడా ఎంతో ప్రేమించారు అని మనకి తెలిస్తే మనం కూడా అంతే ప్రేమిస్తాము. దేవుని పోలి మనం నడుచుకోవాలి. ఇదే మన కోరికగా మారాలి కదండీ! ఆయనలానే మనం నడుచుకోవాలి. ఆయన చూపించిన విధానంలో మనం నడవాలి. ఆయనతో ఆయన పాదాల చెంత ఉంటూ మనం కూర్చుండుటలో, నించుండుటలో, ప్రేమించుటలో, మాట్లాడుటలో ఆయనలాగే చేయాలి. ఆయన మనకు ఒక మాదిరి చూపించారు. ఆ మాదిరిలో మనము వెళ్ళిపోవాలి. కూర్చుండుటలో, నిలుచుండుటలో, మాట్లాడుటలో,
ప్రేమించుటలో, కూర్చుండుటలో, నిలుచుండుటలో, మాట్లాడుటలో, ప్రేమించుటలో, నీలాగే నడవాలని, నీ చిత్తం నెరవేర్చని, నీలాగే నడవాలని ఓ యేసయ్యా, నీ చిత్తం నెరవేర్చని, నీలాగే నడిచి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని. అవును ప్రభు, అందరూ చెప్దామా? నీలాగే నడిచి నీ చిత్తం నెరవేర్చి నీ దరికి చేరాలని, తీరునా నా కోరిక, చేరితే ప్రభు పాదాల చెంత, తీరునా నా కోరిక, చేరితే ప్రభు పాదాల చెంత, జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆసున్నది, జీవితంలో నీలా ఉండాలని యేసునాలో ఎంతో ఆశున్నది. హల్లెలూయా. తండ్రి యేసయ్యా, తండ్రి నిజంగా మా అందరికీ ఆశ ఉన్నది యేసయ్యా. ప్రభువా తండ్రి యేసయ్యా, తండ్రి నీలాగే మేము ఉండాలి అని మనం ప్రతి ఒక్కరము ప్రార్థనలు చేసుకుందామండి. ఇలాగే మనము ఆఖరిగా యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాము. 3వ అధ్యాయము 16వ వచనము. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఆమెన్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు. లోకము అంటే నేను ఒక్కదాని కాదు, మీరు ఒక్కళ్ళు కాదు, ఈ లోకంలో నివసించే ప్రతి ఒక్క మనిషి కదండి. ప్రతి ఒక్క మనిషిని దేవుడు ఎంతో ప్రేమించారు. మనము కూడా ప్రతి ఒక్కరిని అదే విధముగా ఒకరి పట్ల ఒకరము ప్రేమానురాగాలతో నిత్యము కూడా మనము ఉండాలి. అలాగే అదే విధముగా మనము జీవించాలి. ఎవ్వరి పట్ల కూడా మనము ఎలాంటి లోపల మన ఇంటెన్షన్స్ కూడా వేరే వాళ్ళ పట్ల మనము ఎప్పుడు కూడా మనం నిద్రలోనైనప్పటికీ కూడా మనము మెలకువగా ఉన్నప్పుడైనా సరే ఎప్పుడు మన చుట్టూ ఉన్న వారి పట్ల మనము నిరంతరము వారి పట్ల మనము కూడా దేవుడు నన్ను ప్రేమిస్తున్నారు అని మనం ఎంతగా మనం గుర్తు చేసుకుంటామో, దేవుడు అందరినీ ప్రేమిస్తున్నారు అనేది అంతకన్నా ఎక్కువగా మనము గుర్తు చేసుకోవాలి. అప్పుడే మనకి ఒకరి మీద ఎవరి మీదైనా కోప్పడాలన్నా వెంటనే మనకి ఒక భయం కలుగుతుంది కదండి. దేవుడు ప్రేమించిన వారిని మనము బాధ పెడితే దానికి అర్థం ఏమిటి? మనం దేవుణ్ణి బాధపరిచినట్టు. కాబట్టి మనం ఎప్పుడూ దేవుని బాధపరిచే వారంగా ఉండకూడదు. అలా మనల్ని దేవుడు దీవించును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు తన సన్నిధిలో చేర్చుకొని మనందరినీ దీవించును గాక. ఆమెన్. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇతరులు మీకు ఏమి చేయకూడదురో వారికందరికీ మీరును అలాగున చేయుడి. ఇతరులు, ఇరుగు పొరుగు వారు మనకు రెస్పెక్ట్ ఇస్తారు. మనము ఇతరులను మర్యాదగా, ప్రేమగా
క్రీస్తు యొక్క మనస్సు కలిగి, క్రీస్తుకు కలిగిన మనస్సు మీరును కలిగి ఉండు. అందరూ తమ తమ సొంత కార్యములనే యోచిస్తున్నారు. అందరూ మనమందరం ఎవరికి వారు మన సొంత పనుల మీదనే మనసు కలిగి ఉన్నాం. క్రీస్తు అలా కాదు. క్రీస్తు దేవుని కుటుంబం అంతటి మీద నమ్మకముగా ఉన్నాడు. లోకమంతటిని ఏకదృష్టితో సమానముగా ప్రేమించాడు. లోకమంతటి కొరకు అనగా మన అపరాధముల చేతను, పాపముల చేతను మనం ఇంకనూ చచ్చిన వారమై ఉండగా మనందరినీ ఆయనతో పాటు బ్రతికించుటకు ఏ విధముగా క్రీస్తు మనస్సు కలుగుతుంది? దీన మనస్సు, సాత్వికము, మృదుత్వము, మెత్తని హృదయం, ఇరుగు పొరుగు వారు ఎవరు తారసపడినా మన తోటి సహోదరులని అందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తు తత్వము, క్రీస్తు స్వభావము, క్రీస్తు మృదుత్వము, క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మనము కలిగి ఉంటాం. చాలా శ్రేష్టమైన వాక్యము విన్నాము. దేవుడు కుమార్తెను బహుగా ఆశీర్వదించునుగాక. దేవుడు బహుగా కుమార్తెను ఆశీర్వదించునుగాక. గ్రేస్ మనోరంజనమ్మ గారు బిడ్డ ద్వారా విన్న వాక్యము మనందరి హృదయములలో ఫలించినట్లు చిన్న మాట దీవించి బిడ్డను ప్రార్థన చేస్తారా? చేస్తానండి. పరిశుద్ధుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, ఎక్కువ సామున మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ సహవాసంలోని నడిపించిన గొప్ప తండ్రి, మీ ప్రియ బిడ్డ ద్వారా మీ పరిశుద్ధ